నిన్న రాత్రి నుంచి కూడా సంచలనం రేపుతున్న ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ఇంటి ముందు నిందితుల్లో ముగ్గురిని హాజరుపరచనున్నారు పోలీసులు. మొత్తం 11 మందిలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. అందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాజిటివ్ గా వచ్చింది. అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ పాటు ఆయన సోదరుడు మరికొంతమందికి పాజిటివ్ గా తేలింది. అయితే ఇందులో నెగిటివ్ గా వచ్చినటువంటి వారిని, పాజిటివ్ గా వచ్చినటువంటి ఎంపీ మహేష్ ను కూడా రాజకీయ ఒత్తిడితో ఇక్కడ వదిలేసినట్టయితే తెలుస్తుంది. సో మిగతా ఇందులో ఆర్మ్స్ యాక్ట్ కూడా వాడారు. సో అక్రమాయుధాల చట్టం కింద ముగ్గురు మీద కేసు నమోదు చేశారు. అందులో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు నితీష్ శర్మ అలాగే రితేష్ రెడ్డి వీళ్ళలో పోలీసులు వచ్చినప్పుడు వారి మీద కాల్పులు జరిపారు. అంటే అక్కడ ఒకసారిగా పోలీసులు రాగానే వారిపైకి కాల్పులు జరిపినటువంటి దాంట్లో వారిపైన ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. కేవలం ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేసినటువంటి సెక్షన్ల కింద నమోదు చేసినటువంటి నిందితులను మాత్రమే ఇప్పుడు ఉప్పర్పల్లిలోని మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరుస్తున్నారు. వారిని రిమాండ్ కోరనున్నారు పోలీసులు. మొదటగా అంటే ఈ కేసు నిన్న రాత్రి ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడు కేవలం 5గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇందులో ఏలూరు టీడీపీ ఎంపీకి పాజిటివ్ రాలేదు అనేటువంటిది మొదట పోలీసులు చెప్పారు. కానీ ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ అతనికి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆనవాళ్లు తేలాయి అనేటువంటిది పోలీసులు ధృవీకరించారు. సో మరి మొదటగా పోలీసులను ఆయన తప్పుదోవ పట్టించాడు. ఆయన ఏదైతే యూరిన్ టెస్ట్ ఇవ్వాల్సినటువంటి సమయంలో యూరిన్ లో ఆయన వాటర్ కూడా కలిపి ఆ డైల్యూట్ చేసి ఆ డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ గా రాకుండా చేశాడు. సో ఇదిలో పోలీసులను తప్పుదోవ పట్టించినటువంటి అభియోగం కూడా ఉంటుంది. కానీ అవేవి కూడా పట్టించుకోకుండా అతను ఒక ఎంపీగా ఉండి ఈ విధంగా ఒక డ్రగ్ సప్లయర్ ను ఎవరైతే రవి అనేటువంటి వ్యక్తిని బెంగళూరు చెందినటువంటి అతను డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ లో పార్టీ చేపిస్తుంటే ఇంత పెద్ద ఎత్తున అతని పైన అభియోగాలు ఉన్నా కూడా దీని వెనకాల ఉన్నటువంటి ఏదైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా లేకుండా అతనికి కేవలం నోటీస్ ఇచ్చేసి పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కేవలం ఆర్మ్స్ యాక్ట్ కింద మాత్రమే రోహిత్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచున్నారు. సో మరి వీళ్ళు అంటే మరి రోహిత్ రెడ్డి కూడా గతంలో చాలా కేసులలో బెంగళూరులో డ్రగ్స్ కేసు లాంటి కేసులలో కూడా అనేక సార్లు డ్రగ్స్ కేసులలో పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపించింది. సో మరి అలాంటి పైలట్ రోహిత్ రెడ్డితో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ఇట్లా ఈ విధంగా పార్టీలలో పాల్గొనడం పైన ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కావచ్చు ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఇట్లాంటి ఎంపీ బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న ఎంపీ యువతకు ఆదర్శంగా చెప్పుకోవాల్సినటువంటి ఎంపీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నో డ్రగ్స్ అనేటువంటి క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. అలాంటిది ఎంపీఏ మరి ఈ విధంగా డ్రగ్స్ లో దొరకడం, డ్రగ్స్ పాజిటివ్ గా తేలడం, అలాగే మొదటి డ్రగ్స్ టెస్ట్లకు శాంపిల్ ఇవ్వాలి అన్నటువంటి సమయంలో పోలీసులను తప్పుదోవ పట్టించడం, సో ఇట్లా ఇవన్నిట్లలో కూడా ఎంపీ ఆరోపణలు ఉన్నాయి. సో మరి అట్లాంటి ఎంపీ కేవలం పోలీసులు నోటీసులు ఇచ్చైతే పంపించేశారు. అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. మొదటగా ఎంపీ పుట్టా మహేష్ ను అతన్ని కూడా రిమాండ్ కు తరలించాలి, రిమాండ్ కోరాలి అనేటువంటిది జడ్జి ముందు కోరాలి అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు పోలీసులు. కానీ ఆ తర్వాత మరి ఏం జరిగిందో రాజకీయ ఒత్తిడిలా ఏం పనిచేశాయి పోలీసుల మీద అనేటువంటి తెలియదు. కానీ కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వారికి నోటీసులు ఇచ్చేసి అక్కడి నుంచి అక్కడికే పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం పోలీస్ స్టేషన్ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని, అతని సోదరుడిని, అలాగే ఒక నితీష్ శర్మ అనేటువంటి వ్యక్తిని వీళ్ళు కేవలం పోలీసులు వచ్చినటువంటి సమయంలో గన్ ఫైర్ ఓపెన్ చేశారన్నటువంటి కారణంతో ఆ ఆర్మ్స్ యాక్ట్ కింద మాత్రమే మెజిస్ట్రేట్ ముందు ఆధారపరుస్తున్నారు. మరి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మరి డ్రగ్స్ తీసుకున్నాడు, అతను పాజిటివ్ వచ్చింది, అతను పోలీసులకు తప్పుదోవ పట్టించినా కూడా మరి అతని మీద ఎటువంటి కనీసం రిమాండ్ కి ప్రయత్నం చేయలేదు. మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిస్తే మరి మెజిస్ట్రేట్ ని అడిగితే ఆయన రిమాండ్ కోరితే మరి ఆయన నిర్ణయంగా వదిలేయాలి. కానీ కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినటువంటి పరిస్థితి. సో మరి పోలీసులు మరి కాసేపట్లో అయితే రోహిత్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ ని వీళ్ళని అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. మరి దీంట్లో ఈ కేసులో ఇంకా పోలీసులు ఎటువంటి వివరాలు బయటకు వెల్లడిస్తారు, ఎంపీకి సంబంధించినటువంటి నోటీసులకు సంబంధించి ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎంపీకి కేవలం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా అతనికి నోటీసులు ఇచ్చి పంపించడాన్ని వాళ్ళు ఏ విధంగా పోలీసులు సమర్థిస్తారు, ఏ సెక్షన్ల కింద అతన్ని వదిలేశారని ఇవన్నీ కూడా చూడాల్సింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చాలా ముఖ్యం. ఇందులో డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందంటే అతను ఇంతకాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడు, గతంలో వెళ్ళినటువంటి పార్టీలు ఏంటి, ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఏ రాష్ట్రాలకు వెళ్ళాడు ఎంపీ, హైదరాబాద్ లో తరచుగా ఎక్కడెక్కడ పార్టీలు చేసుకుంటున్నాడు ఈ పుట్టా మహేష్ అనేటువంటి ఎంపీ. సో వీళ్ళంతా ఇవన్నీ కూడా చెక్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విచారించాలంటే రిమాండ్ కు తరలించాలి, కస్టడీకి తీసుకోవాలి. సో ఇట్లా ఇవన్నీ కూడా చేయాలి. కానీ ఏవి కూడా చేయకుండా అంత రాజకీయంగా అంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి తేలిన తర్వాత కూడా అతను కేవలం నోటీస్ ఇచ్చి పంపించేశారు. సో మరి ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ పలుకుబడి పనిచేసింది అనేటువంటి చాలా విమర్శలు వస్తున్నాయి. మరి చూడాలి. కేవలం మెజిస్ట్రేట్ ముందు అయితే ఆర్మ్స్ యాక్ట్ కింద గన్ ఫైర్ ఓపెన్ చేసినటువంటి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని, వాళ్ళ బ్రదర్ ని, ఇంకొక వ్యక్తిని మాత్రమే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఉప్పర్పల్లిలోని జడ్జి మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొస్తున్నారు. మరి మిగతా వారిని మాత్రం శంషాబాద్ రూరల్ పిఎస్ లో మరి నిన్న రాత్రి వారిని తరలించి ఫామ్ హౌస్ నుంచి నిన్న రాత్రి నుంచి రహస్యంగా విచారించారు. కనీసం వారిని ఎక్కడ ఉన్నారు అనేటువంటి మీడియా కంటపడకుండా కూడా వారిని విచారించినటువంటి పరిస్థితి ఉంది. కనీసం మీడియా
ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఎక్కడ విచారిస్తున్నారనేటువంటి సమాచారం కూడా బయటకు రానివ్వకుండా పోలీసులు ఇప్పుడు కేవలం అతని నోటీసులు ఇచ్చి మీడియా కంటపడకుండా పంపించేశారు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి పోలీసులు దీంట్లో ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, పార్టీలో 11 మెంబర్స్ లో 6 మెంబర్స్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అందులో ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ప్రెసెంట్ ఎంపీ ఉన్నారు. అయితే ఇంత ఒక కేసుని ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా అసలు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించేయడం ఏంటి? అంటే ఎంపీ అయ్యుండి డ్రగ్స్ తీసుకొని దట్టు పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. మరి అలాంటి ఆయనకి ఒట్టి నోటీసులతో సరిపెట్టుకుని వదిలేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీని మొత్తాన్ని? ఎస్ గ్రేసి, ఈ ఫామ్ హౌస్లో నిన్న సాయంత్రం జరిగినటువంటి దాడి ఘటనలో 11 మందికి అయితే ఈ డ్రగ్స్ దాంట్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. అందులో 6 పాజిటివ్గా వచ్చింది. అందులో ఇవాళ అంటే రక్త నమూనాలు సేకరించిన తర్వాత ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ కూడా పాజిటివ్గా వచ్చింది. అయితే మహేష్ కుమార్ యాదవ్ను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా తాను ఎంపీ అనేటువంటి ఒక కోణాన్ని బేస్ చేసుకొని తనను ఈ కేసు నుంచి సైడ్ చేసే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్తో పాటు అలాగే ప్రియాంక రెడ్డి ఇద్దరిని కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా మహేష్ కుమార్ యాదవ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సెషన్లో పాల్గొంటారు అనేటువంటిది ఒక సాకుగా చూపించి తనను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ పార్లమెంట్ సెషన్ ప్రారంభమైంది. పార్లమెంట్ సెషన్లో పాల్గొనకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినప్పటికీ కూడా తనను చూసి చూడనట్టుగా అధికారులు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక రాజకీయం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఈ కేసు నుంచి ఇటు ఏదైతే ఈ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం 6 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఇప్పటికే ఇటు మహేష్ కుమార్ యాదవ్తో పాటు అలాగే ప్రియాంక రెడ్డి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అందులో ముఖ్యంగా ఈ డ్రగ్స్ని కొకైన్ని ఈ బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో తను కౌశిక్ సంబంధించి కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. రహస్య ప్రాంతంలో ఉదయం ఏదైతే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వారిని రహస్య ప్రాంతాలకు తరలించారు. రహస్య ప్రాంతాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకరు ఎంపీ, మరొకరు ప్రియాంక రెడ్డితో పాటు ఈ కొకైన్ సప్లై చేసినటువంటి కౌశిక్కి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ఎవరైనా పెడ్లర్స్కు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్లో అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడి నుంచి ఈ కొకైన్ తీసుకొచ్చారు, ఎన్ని రోజుల నుంచి తీసుకొచ్చండి, కొకైన్ ఏ ప్లేస్ నుంచి తీసుకువచ్చారు, ఎవరు తీసుకురమ్మంటే మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకువచ్చారు, దీనికి సంబంధించి లావాదేవీలు ఏ రకంగా జరిగాయి, ఇది మొదటిసారి రావడమా, ముందేమైనా వచ్చారా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే కౌశిక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఇక ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించి కాకుండా కాల్పుల ఘటన జరిగింది కాబట్టి కాల్పుల ఘటనలో ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇటు పైలట్ రోహిత్తో పాటు తన తమ్ముడికి సంబంధించినటువంటి గన్ లైసెన్స్ కాబట్టి రితీష్ రెడ్డితో పాటు అలాగే వెపన్ యూజ్ చేసినటువంటి ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్త నితిన్ మిశ్రాకి సంబంధించి ముగ్గురు పైన ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తీవ్రంగా దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకు ఆ ఆర్మ్స్ను వాడాల్సి వచ్చిందో, వారి మధ్యన ఏమైనా గొడవల నేపథ్యంలో గాల్లో కలుపులు కలిపారా, లేదంటే ఆ పోలీసులు వస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళను భయపెట్టే దాంట్లో కాల్పులు ఏమైనా జరిపారా, వారిపైన ఏమైనా కాల్పులు జరిపారా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇప్పటికైతే ఇద్దరికి స్టేషన్ బెయిల్ వచ్చింది కాబట్టి మరో 9 మందిని మరి ఎప్పుడు ఉప్పర్పల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా, లేదా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకే జడ్జి అందుబాటులో ఉంటాను, ఆ తర్వాత నేను అందుబాటులో ఉండను అన్నట్టుగా తెలుస్తోంది, సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఇవాళ సాయంత్రం లోపు కానీ రాత్రిలోపు జడ్జి ముందు ప్రవేశపెడతారా, లేదంటే రేపు కోర్టు ప్రారంభమైతే నేరుగా కోర్టులోనే ప్రవేశపెడతారా అనేటువంటిది అయితే చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గ్రేసి మొత్తం మీద అయితే ఈ కేసులో కొంతమందిని తప్పించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రేసి. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.